శాసనసభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అన్ని రకాలుగా వారికి బాగా జరగాలని కోరుకుంటూ, ఇవాళ కేటీఆర్ గారు వారు రద్దు చేసి ఎత్తేసిన ధర్నా చౌక్లో వారు ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలకి అవకాశం లేకుండా ధర్నా చౌక్ని ఎత్తేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మళ్ళీ ధర్నాలు చేసుకునే వెసులుబాటు కలగజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో ఎవరికి ధర్నా చేసే హక్కే లేదని ధర్నా చౌక్లు ఎత్తేసినటువంటి ఆ స్థలంలో ఇలా కేటీఆర్ గారు మరి ఏ రకంగా కూర్చొని ధర్నా చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలి. గ్లోబరీనా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలే. ఒక అర్హత లేని అక్రమాల పుట్టైనటువంటి గ్లోబరీనా సంస్థకి ఆనాడు ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దే అవకాశం కల్పించి దాదాపు 26-27 మంది ప్రాణాలు పోవటానికి కారణమై అలాంటి గ్లోబరీనా సంస్థను విచారణ జరిపి ఇంతవరకు ఆ విచారణ ఏం తేలింది, ఆ రిపోర్ట్ ఏంటి, ఎందుకు బయట పెట్టలే? 2019 కదా జరిగింది. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టి సాహసం చేయలే, ఎందుకు బయట పెట్టలే? ఇప్పటికైనా వారు ప్రతిపక్ష నాయకుడిగా అడిగితే కాంగ్రెస్ పార్టీ ఆ రిపోర్ట్ను బహిర్గతం చేస్తుంది. 1-2 దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒక్కసారైనా మీరు మీ నాన్నగారు ఆలోచించినారా? ఇవాళ మేము దాని మీద విచారణ జరిపిస్తే కక్షాదింపు అంటారు. కాబట్టి మీరు అడిగితే మా ప్రభుత్వం ఆ రిపోర్ట్ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే గ్లోబరీనా సంస్థ పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. ఇలా కేంద్రంలో మళ్ళీ పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైంది. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఎక్కడో కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావుతీస్తోంది. ఆ తర్వాత ఎన్ని రకాల లీక్లు అయినాయో మీ పాలనలో ప్రజలన్నీ కూడా మర్చిపోలే. బీఆర్ఎస్ హయాంలో లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణ సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులతో, నిరుద్యోగులతో, ఇసుక వ్యాపారంతో ఎన్నో మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నటువంటి కేటీఆర్ గారు ఇవాళ ఆ విద్యార్థుల కోసం, ఆ నిరుద్యుల కోసం ధర్నా చేసే అర్హత మీకు ఎక్కడితే అడుగుతా ఉన్నాను. ఇలా కేటీఆర్ గారు ధర్నా చేసే ముందు ఆనాడు మీ హయాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి క్షమాపణ చెప్పి అదే ధర్నా చౌక్ వద్ద ముక్కు నాలుగు రాసి ధర్నా చేస్తుంటే బాగుండేది. మీరు చేసిన తప్పిదాలు అన్ని కావు. మీ తప్పిదాల వల్ల కుమారుల్ని, కూతుల్ని కోల్పోయి ఇలా అధోగతి పాలంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మీరు నిజంగా ఇవాళ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ధర్నాలో కూర్చుని ఉంటే కనీసం చనిపోయిన వారి ఆత్మ శాంతించేది. 1400 కోట్లు మీ బ్యాంక్ ఖాతాల్లో మూలుగుతూ ఉన్నాయి. ఈ కుటుంబాలకి ఆ 1400 కోట్ల నుండి
తలో కోటో 2 కోట్లో ఇస్తే కొంతమేరకైనా వారి ఆత్మ శాంతిస్తుందని నా ఉద్దేశం. నీట్ పరీక్ష ఎప్పుడు జరిగిందండి? మే 3. లీక్ అయిందని వార్తలు వచ్చింది మే 6. పరీక్ష రద్దయింది మే 12. ఇవాళ మేలుకొన్నాడు కేటీఆర్ గారు. కారణం రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక ఉద్యమం, ఒక దీక్షలాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే అప్పుడు సోయిలేని కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ మేలుకొల్పి, అరే రాహుల్ గాంధీ గారు స్పీడ్ పెరుగుతూ ఉంది, మీరు దీనికి అడ్డుకట్టు వేయాలంటే ఆ బీజేపీ మేలుకొల్పితే ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులతో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇలా చాలామంది దేశంలో రీజనల్ పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే తంతు జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన ప్రతి పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో వీళ్ళ పాత్ర ఉంది. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, అన్ని ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, త్రిపుల్ తలాకు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా వీరు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలే. మీకు లోపాయికారికి ఉన్న ఒప్పందం ప్రజలు మర్చిపోలే. ఆనాడు మీరు చేసిన పాపాలు, మీ వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తలుగుతూనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఇవి మర్చిపోయి అలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను విద్యార్థి లోకానికి మనవి చేస్తూ ఉన్నాను, బీఆర్ఎస్ నాయకులు ఆడే డ్రామాలో భాగం కావద్దు, వాళ్ళు ఆడే నాటకాలకి మోసపోవద్దు. ఒక్కసారి 10 ఏళ్ళ వారి పాలన జరిగినటువంటి అరాచకాలు, లీకులు, ఆత్మహత్యలు ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నీటి విషయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎడతెరిపి ఉద్యమం చేస్తూ ఉన్నారు. వయసు లెక్క చేయకుండా ఖర్గే గారు, 85 ఏళ్ళ పైబడిన ఖర్గే గారు వాననకుండా ఎండనకుండా ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాడు. కేటీఆర్ మీకు సోయి లేదా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఫామ్ హౌస్కి పరిమితమైనారు. అంత పెద్ద వయసు నాయకులు ఉద్యమంలో పాల్గొని విద్యార్థులకు బాసరగా నిలిస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమే ఉన్నారు. ఎందుకు ఢిల్లీ పోలే? మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోలని అడుగుతా ఉన్నారు. ఢిల్లీకి పోవడమా పోకపోవడమా కాదు, ఉద్యమంలో భాగం పంచుకున్నామా లేదన్నది ముఖ్యం. మేము హైదరాబాద్లో ఇక్కడ నాయకులు, జగన్న కానీ, మిగతా నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఇక్కడ ధర్నా చేసి చలో రాజ్భవన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఇదే మాదిరి ధర్నా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ముందు నిర్ణయించే కార్యక్రమాలకు ఉండడం వల్ల నేను ఆ రోజు అక్కడే పాల్గొనాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తే కొడంగల్లో పాల్గొని నిరసన తెలిపారు. మీరు హైదరాబాద్కి ఎందుకోలే, మీరు ఢిల్లీకి, మీకేం అవసరం అండి? కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎక్కడ ఎప్పుడు పోవాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎవరిని ఎప్పుడు ఢిల్లీకి పిలవాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, మేము నిర్ణయించుకుంటాం. మీరు ఫామ్ హౌస్కి పరిమితమై మే, జూన్, జూలైకి వచ్చాము, ఇంతవరకు సోయి లేదు నీటి మీద. ఇవాళ మీరు ధర్నా చౌక్ వచ్చి నల్ల చెక్కాలు వేసుకొని ధర్నాలు చేస్తుంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావట్లే? ఇలా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ 24 గంటలు ఈ ఉద్యమం మీద పోరాడుతూ ఉన్నారు. ప్రియాంక గాంధీ మహిళలను కూడా పోరాడుతూ ఉంది. ప్రతిపక్ష నాయకులు పోరాడుతూ ఉన్నారు. మీరెందుకు పోలే? ఇది కాదా మీకు లోపాయకారికి ఒప్పందం బీజేపీతో ఉంది? ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ నాయన ఎందుకు ఢిల్లీకి పోలే, ఎందుకు ఉద్యమంలో పాల్గొనలే, ఎందుకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. మీరేదో ఇలా ధర్నా చౌకొచ్చి ధర్నా చేసే ఉద్యమం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు.
గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 1 పరీక్షలు జగనాన కిరణ్ కుమార్ రెడ్డి గారు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత అంత పెద్ద ఉద్యోగులు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వలే. దానివల్ల ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డిఆర్ఓలుగా ఎదిగి వాళ్ళ మధ్య అడ్మినిస్ట్రేషన్లో పాలు పంచుకోవాల్సినటువంటిది ఇలా కుంటపడింది. మీ నిర్వాహకం వల్ల ఇవాళ అసలు అటెండర్ మరియు కలెక్టర్ మధ్య అసలు అధికారం లేకుండా పోయారు. మీ నిర్వాహకం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చాక గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎక్కడ పోయినారు మీరు? ఇలా మేము ఉద్యోగాలు ఇస్తే విమర్శిస్తారు. మీరు 10 ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మేము ఇలా 2 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? ప్రజలు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు చూసాం. మీ అవయవాలన్నీ దానం చేశారు బీజేపీకి. 0 సీట్లు తెచ్చుకున్నారు. కష్టపడి చెమటోడ్చి మీ అవయవాలు దానం చేయడం బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, మీకు 0 సీట్లు వచ్చాయి. ప్రజలు ఆనాడు మీ స్థానం చూపించినారు. ఈ రాష్ట్రంలో మీ స్థానం ఏంటో అనేది చూపించినారు. ఇవాళ మీరు ధర్నా చౌక్లో పాల్గొన్నా, నల్ల చొక్కాలు వేసినా, మూతికి కుప్పట్లు కట్టుకున్నా విద్యార్థులు, యువకులు మధ్యలో ఆ 10 ఏళ్ల పాలన తిరుగుతూ ఉంది. మీ నిర్వాహకం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాల రోదన ఇంకా మా చెవిలో వినబడుతూనే ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీటి వల్ల చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగాలని, సిబిఎస్ఈ లాంటి సంస్థలు నిర్వహించే పరీక్షల నాణ్యత రావాలని దాదాపు నెల రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. మోడీని నిలదీస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఈ 40 రోజులు మాట్లాడిన పాపన పోలే, ఎక్కడ దీని గురించి అడిగిన పాపన పోలే. ఇవి ఉన్న ఫలంగా ధర్నా చొక్కచ్చి కూర్చుంటా ఉన్నారు. ప్రజలు ఏమనుకోవాలి? తెలంగాణ ప్రజలు విఘ్నులు, తెలివైన వారు, అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఇలా కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మళ్ళీ క్షమించి మీతో నడిచే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు 10 ఏళ్ల కాలం చేసినటువంటి పాపాల మూట చాలా పెద్దది. ఇలా పోగలుగుతారా మీరు? యూనివర్సిటీకి ఎంతమంది విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాట మాడినారు? ఎంతమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో చనిపోయినారు? చనిపోయిన విద్యార్థులు ఎవరు? చనిపోయిన నిరుద్యోగులు ఎవరు? వాటి కుటుంబాల పరిస్థితి ఏంటి? వల్ల ఎవరికైనా మీ 10 ఏళ్ల పాలనలో న్యాయం జరిగిందా? అమాయక విద్యార్థులు, అమాయక నిరుద్యోగులు నిప్పంటించుకొని చనిపోతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం కిరోసిన్ పోసుకుంటారు, కానీ అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినాయి? ఏ రకంగా ఆనాడు ఉద్యమంలో మీ అవసరాల కోసం నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని వాడుకున్నారు? ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల మీ పాలన చూశారు, మీ లీకేజీల పర్వం చూశారు, మీ పోలీసు రాజ్యం చూశారు. మీరు ఇసుక మాఫియాకి మద్దతు ఇచ్చి నిరుద్యోగుల్ని హింసలకు గురిచేసి 3rd డిగ్రీ ప్రయోగించి సంసారానికి పనికి రాకుండా చేసినటువంటి సంఘటనలు గుర్తున్నాయి. ప్రజలు ఏవి మర్చిపోలే. ప్రజల జ్ఞాపశక్తి చిన్నది, మర్చిపోయి ఉంటారు, ఇంకా మమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు
ఒకరు విద్యార్థుల పట్ల ప్రేమ ప్రదర్శిస్తున్నారు, ఒకరేమో నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హయాంలో జరిగిన నీళ్ళ దోపిడీ ప్రజలు మర్చిపోలే. కనీసం కేటీఆర్ గారు ఇలా పుట్టినరోజు వారికి అభినందన తెలుపుతూనే ఈ రోజైనా కొంత వాస్తవాలు మాట్లాడితే మంచిది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను వారికి సూచనలు ఇస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్కి పరిమితం అవుతా ఉన్నారు. ప్రజల చెంతన ఉండాలి. ముఖ్యమంత్రి గారు మేము పదే అడిగాము రమ్మని, అది చేయరు. ఇప్పుడు బీజేపీ పార్టీతో మీకున్న లోపాయికారి సంబంధంలో భాగంగా ఇవాళ బయటకు వచ్చి నెలరాన 2 నెలల తర్వాత వచ్చి మాట్లాడతారంటే ప్రజలు ఏ రకంగా దీన్ని ఆస్వాదిస్తారో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా వారి విజ్ఞప్తికి వదిలేస్తూ, విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణలో అన్నీ తెలుసు, వారికి గతము తెలుసు, ఇప్పుడు వర్తమానము తెలుసు. మీ కపట ప్రేమలు, నల్ల చొక్క నాటకాలు ఇవేవి నడవవు. కొంతమంది విద్యార్థులు పోగు చేసుకుని ఏదో మీ గురించి మాట్లాడుకున్న మాత్రాన 10 ఏళ్ల పాలన, 10 ఏళ్ల పాపాలు, 10 ఏళ్ల లీకేజీల పర్వం, 10 ఏళ్ల ఆత్మహత్యలు ఇవేవి కూడా ప్రజల మధ్య నుంచి పోవు. ఇలాంటి ఆటలు సాగవు ఈ తెలంగాణలో మాట మీకు స్పష్టం చేస్తూ, రాహుల్ గాంధీ గారు నిరంతరం ఈ విషయంలో పోరాడుతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎంత మొండికేసినా వారు దిగెచ్చే వరకు ఈ పోరాటం సాగుద్ది. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న చేసిన విధంగా క్యాండిల్ లైట్ సాలిడారిటీ కార్యక్రమాలు ఉంటాయి. నీటు సిబిఎస్ఈ ఇష్యూ మీద ఢిల్లీలో విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్ దేశ చరిత్రలో ఇంత ఘోరమైనటువంటి లాఠీ చార్జ్. విద్యార్థినుల మీద, మహిళల మీద తుపాకీలు గొట్టాలు చూపించి, బాష్పవాయువులు ప్రయోగించి విచక్షణ రహితంగా చేసిన లాఠీ చార్జు ఇది దేశ చరిత్రలో ఒక హేయమైన చర్యగా భావిస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి జిల్లాలో ఈ సాలిడేట్ చేస్తారు. ఉద్యోగస్తుల విషయంలో, ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ సాటి రాదు. 2012 తర్వాత మళ్ళీ మేమే గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యోగాలు ఇస్తాము. వీళ్ళ కపట ప్రేమ, కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని విద్యార్థి లోకానికి మనవి చేస్తూ, గ్లోబల్ సంస్థ జరిగిన అవకతవకల మీద మీరు జరిపిన విచారణ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదో మొదటగా విద్యార్థులకు చెప్పాలి. దమ్ము ధైర్యం ఉంటే అడగండి, వాళ్ళ లెటర్ రాయండి, మా ప్రభుత్వం బయట పెడుతుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, విద్యార్థుల యొక్క కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ ఖర్గే ఆదేశాల మేరకు మేము ఆ కష్ట సుఖాల్లో మమేకమై పాలు పంచుకుంటామన్న మాట చెప్తా ఉన్నాం. ప్రతిదానికి కక్షాదింపు అంటారు కదా, వారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కార్యక్రమం అది. వారే విచారణ వేశారు. ఇవాళ వాళ్ళు అడుగుతున్నాను, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అడిగితే మేము రేపే అది బహిర్గతం చేస్తాం. మా ప్రభుత్వం అడగమనండి, మీ ద్వారా మమ్మల్ని అడగమనండి. 2019లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు గ్లోబల్ సంస్థని నియమించారు, ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, విచారణ ఏమైంది, 13 తర్వాత 2023 ఎండింగ్ డిసెంబర్ వరకు అధికారం ఉన్నారు వారు, ఆ రిపోర్ట్ ఏమైంది, ఎందుకు బహిర్గతం చేయలే, ఆ సంస్థకి కేటీఆర్ అండదండలు ఉన్నాయా లేదా అనేది విద్యార్థి లోకానికి తెలుసు. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, రిపోర్టు బహిర్గతం చేస్తాము. కేటీఆర్ గారు నిజంగా చిత్తశుద్ధి అడగాలి. వినండి రోజు ఎన్నో అడుగుతున్నారు కదా, రోజు ఎన్నో విషయాలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు కదా, దీన్ని కూడా అడగాలి.
అడగకపోయినా బహిర్గతం చేసి ఆలోచిస్తాం. ఇంకా అడిగితే కనీసం వారి చిత్తశుద్ధి కొంత ఉందని అనుకునే అవకాశం ఉంటుంది. మిగతాది 28 మంది మేము సిద్ధంగా ఉన్నాము. నోటీసులకి భయపడలేదు, కోర్టు కేసులకు భయపడలేదు. మేము నిజాయితీగా ఉన్నాము. 28 మంది ఆత్మహత్య చేసుకుంది వాస్తవమా కాదా? ఇది స్పష్టంగా రావాలి. 28 మంది మీద ఆత్మహత్యలు చేసుకుంటే జరిగిన విచారణ రిపోర్ట్ ఇన్ని రోజులు ఎందుకు దాపరికలను ఉంటుంది? సంతోషం. ఇప్పుడు మా పార్టీలో మేము ఏం చేసుకోవాలో మా ముఖ్యమంత్రి గారు మాకు తెలియదా? సంతోషం, అభినందిస్తాను. నేను కూడా రాజకీయాలు అనేవి రాజకీయాల చోట రాజకీయాలు ఉంటాయి. నా వ్యక్తిగతంగా నేను నమ్మేది, నేను కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకు చెప్పినాను? సమాజంలో రాజకీయాలు బరాబర్ రాజకీయాలు చేస్తాం. వ్యక్తిగతంగా మేము ఎవరి మీద కక్ష ఉండదు. మాకు అందరితో ప్రేమగానే ఉంటాము. ఇవాళ బర్త్డే రోజు ఎందుకు ధర్నా చేసి నాటకాలు ఆడుతున్నారైనా? ఇలా బర్త్డే రోజు కుటుంబంతో ఉండి హ్యాపీగా గడుపుకోక వచ్చి నల్ల చొక్కా వేసుకొని ఇవాళ అబద్ధాలు చెప్తే ఎట్లా? ఇవాళ అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి వారి బర్త్డే రోజు వారికి భగవంతుడు సంపూర్ణంగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వారు ఈ రోజైనా కనీసం వాస్తవాలు మాట్లాడని కోరుకుంటా ఉన్నాం. వన్ సెకండ్. డెఫినెట్గా ఇప్పుడు జనవాడ ఫామ్ విషయంలో కూడా నడుస్తూ ఉంది, ఎంక్వైరీ జరిగింది. ఇవాళ ఒక్కటని కాదు, గతంలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 ఏళ్ల పాలన కూడా అన్నింటిలో కూడా విచారణ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాము. మేమే కాదు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా ప్రధాన అంశం నీటి మీద జరుగుతూ ఉంది. నెల 15 రోజుల నుంచి మాట్లాడని మీరు ఇవాళ వచ్చి ధర్నాలు నల్ల చొక్కాలు వేస్తా అంటే అర్థమైంది. ఎందుకు ఇట్లా ప్రజల్ని ఎందుకు మభ్య పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాము. ఈ 2 అంశాలు కూడా ఒకటే కారణం. మేము ఏది చేసినా ఇవాళ ఏమంటారు, మా మీద కక్షతో వ్యవహరిస్తున్నా అంటారు. సిబిఐ వేయడానికి 2 కారణాలు. ఒకటేమో కిషన్ రెడ్డి గారు పదే మమ్మల్ని అడిగారు, మీరు వేయండి నేను తేలుస్తానన్నాడు, పొడుస్తానన్నాడు. ఏం తేల్చాడు, ఏం పొడిచాడు? మేము సిబిఐ విచారణ అధికారికంగా అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేసి పంపితే 9 నెలలు అవుతుంది. టీఆర్ఎస్ మీదే వేసాము. కాళేశ్వరం మీద ఎవరు ఆపారు? ఫార్ములా ఈ రేస్ మీద విచారణ జరిపి కేటీఆర్ గారు దాంట్లో భాగస్వామ్యం ఉందని తేలిన తర్వాత కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అంశం నేను ఎందుకు ఆ అంశం వారు అడగాలని చెప్తా ఉన్నానంటే కనీసం విద్యార్థి లోకం దీంతోనైనా కనువిప్పు కలుగుతుంది. 2019లో జరిగింది, 23 డిసెంబర్ 7 వరకు అధికారులను మీరు ఈ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. ఇప్పటికన్నా కొంత దాన్ని మేలుకొని ఈ రిపోర్టు మేము చేసిన తప్పిదాల మీద విచారణ మేమే జరిపించాము, అది బహిర్గతం చేయమని అడిగితే భావ్యంగా ఉంటుందని. వారు అడగకపోయినా మేము బయటపెట్టే ప్రయత్నం చేస్తాము, దాన్ని ఆలోచిస్తాము. అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము, ఇది పురాతన కాల రాజరిక పాలన కాదు. మా జగన్ నుండి డీజీపీ కాదు మన లోపల అంటే వేసే పరిస్థితి ఉండదు. దానికి ఎంక్వైరీ జరగాల, లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, పద్ధతి ప్రకారం జరుగుతాయి. పద్ధతి ప్రకారం విచారణ జరిపి దోషులు తేలినప్పుడు డెఫినెట్గా పనిష్మెంట్ ఉంటుంది. ఏమని 100% అధికారం రాగానే 100% అన్నిటి మీద విచారణ వేసాము. కమిషన్ నడుస్తూ ఉన్నాయి. ఇది రాజరిక పాలన కాదు, చెప్పగానే లోపడేయడానికి లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు నా స్టేట్మెంట్లో ఏం తేడా లేదు. ఇప్పుడు కూడా తప్పు చేసిన దోషులని శిక్షించాలని కోరుతా ఉన్నాను. అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. 100% పెట్టే ప్రయత్నం